నాగలక్ష్మి గారు రెడీయా? చక్కగా బాగా ప్రిపేర్ అయ్యారా? పక్కన నిల్చొని ఏం ప్రిపేర్ అయ్యారు వంకాయతో? స్టఫ్డ్ బెంగన్ అండి. స్టఫ్డ్ బైంగన్. ఓకే ఓకే, మరి స్టఫ్డ్ బైంగన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ బైంగన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో దీనికి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? వంకాయలు డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో ఫస్ట్ వంకాయలు డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసుకోవాలండి. సరే, ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టుకుందాము. ఓకేనండి. సో దీనికి టైం ఉంది కాబట్టి ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఈలోగా చేసుకునే ప్రాసెస్ ఏమైనా ఉందా? ఫస్ట్ కొద్దిగా పల్లీలు వేగించుకోవాలండి. పన్నీ నూనె లేకుండా? నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడు బేసిక్గా చిన్న వంకాయలో స్టఫింగ్ చూసాను, పెద్ద వంకాయలో స్టఫింగ్ బాగానే ఉంటుందంట. బాగానే ఉంటుందండి. ఇది అంటే మీరే ట్రై చేశారా? కాదండి, అత్తమ్మ నేర్పారండి మాకు. ఓహోహో. నెక్స్ట్ ఏమన్నా వేద్దామా? కొంచెం కలర్ మారుతున్నాయి కదా. తర్వాత కొద్దిగా నువ్వుపప్పు వేసుకుందాం. నువ్వులు తర్వాత అవి వేగాక కొద్దిగా జీడిపప్పు అండి. ఓకే. ఎండు కొబ్బరి, ఆనియన్స్. ఇవి కూడా ఇలా నూనె లేకుండా? నూనె లేకుండా పచ్చివాసన పోవడం కోసం, ఊరికిన పచ్చివాసన పోవడం కోసం. ఓకే ఓకే. కొంచెం ఏమైనా చల్లారాలా ఇది? కొద్దిగా చల్లారితే ఫస్ట్ ఇవి మనం గ్రైండర్లో వేసుకోవాలండి. వేగించుకున్నాయన్నీ వేసుకున్నాక కొద్దిగా కారం, జస్ట్ వీటికి సరిపడా వేస్తున్నాం. ధనియాల పొడి. ఓకే. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, కొద్దిగా పసుపు. ఈ వెల్లుల్లిపాయ కూడా వేయాలా? వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి. 2 చాలండి. ఓకేనా? అంతేనా? అంతేనండి. ఇవి గ్రైండ్ చేసుకోవాలి. సో వాటర్ వేసి పేస్ట్ లా చేసేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకుని కొద్ది తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. ఈ ఆయిల్ కూడా వేడైంది, వంకాయలు వేసేద్దామా? వేసేద్దామండి. సరిపోతుందా? సరిపోతుందండి. చూసుకోండి ఒకసారి. సరిపోతుందండి. ఓకేనా? ఓకేనండి. సో పేస్ట్ రెడీ అండి. ఇప్పుడు వంకాయలు వేయించుకోవాలి కదా? వేగించుకోవాలండి. ఆయిల్ వేడి. ఈ మొత్తం ఇలాగేగా? అలాగేనండి. ఈ వంకాయల మధ్యలో మనము ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇవి ఏమన్నా టప్ టప్ అని ఇదవుతాయా? ఏమవుతుంది. సో వంకాయలు కొంచెం తడి ఉంటుంది కాబట్టి, డీప్ ఫ్రై కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇంతేనా నాగలక్ష్మి గారు? అంతేనండి. చూసారా ఎలా వేయించాను? మీకు ఇలాగేగా కావాలి? అలాగే కావాలండి. వెరీ గుడ్. నేను బాగా వేయించాను, కానీ బాగున్నాయండి. నేను ఇలా పొడుగు వంకాయలు ఎప్పుడు ఇలా చూడలేదు. ఇదేదో వెరైటీగా ఉంది కర్రీ. ముక్కలతో చేసుకుంటే వంకాయ మామూలు వంకాయ, ఈ వంకాయ కూడా ఒకలాగే ఉంటది కదండి. అందుకనేసి ఇలా పొడుగు వంకాయ అంటే డిఫరెంట్ కనపడుతుంది. డిఫరెంట్ గా కనపడుతుంది, కానీ వెరైటీగా కూడా ఉంది. సరే, ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇది ఒకసారి ముందు గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాం కదండి, అది ఒకసారి ఆయిల్ కొద్దిగా వేసుకుని వేయించాలా? వేయించుకోవాలండి. ఓకే. కొద్దిగా వేస్తే సరిపోద్దండి. ఓకే. ఆల్రెడీ వంకాయలకి ఆయిల్ చాలా వేసాం కదా, చాలా పట్టింది కదండి. బాగుందండి పేస్ట్ చూడడానికి ఎర్రగా. నైస్. ఆయిల్ అంతా కూడా పీల్ చేస్తాం. ఆయిల్ అంతా అయిపోయాక మనం ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేనా. సో ఇది కొంచెం చల్లారి, ఇది చల్లారాక వంకాయలు కూడా చల్లారిపోతాయి కదండి లోపల. ఇది వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలండి అంతే. సో నాగలక్ష్మి గారు చల్లారిపోయింది. ఓకేనండి. స్టఫ్ చేసేసుకుందామా? చేసుకుందామండి. ప్లేట్ తీసుకోండి. ముందుగా వేగించి పెట్టుకున్నాం కదండి వంకాయలు, మనం అవి స్టఫ్ చేసుకుందాం.
మీరు ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేశారా? చేశానండి. పొడుగు వంకాయలతో స్టఫ్. పొడుగు వంకాయలతోనే స్టఫింగ్, బట్ నేను అలా ఆయిల్ ఫ్రై చేయను అనమాట. డీప్ ఫ్రైలో అంటే పొడుగు వంకాయతో స్టఫింగ్ అయితే చేశారు? చేశాను. ఓకే, నేనే చూడలేదు ఇప్పటిదాకా. అంటే నాకు డౌట్, పొడుగు వంకాయలు పొట్టి వంకాయలు అంటే అట్లా కుదించినట్టు ఉంటాయి కాబట్టి అవునండి, దాంట్లో ఉంటుందేమో, దీంట్లోంచి బయటకు వచ్చేస్తుంది అంటే ఎక్కువ కదపకుండా ఉండాలేమో. అవునండి, అందుకనేసి ముందు దీనికి వేయించేసి చేసుకోవాలండి. ఓకే ఓకే. ఇది మనకి ఏమన్నా నిల్వ ఉంటుందండి? ఉండదండి. ఉండదండి, ఎప్పటికప్పుడు తినేది. ఎప్పటికప్పుడు తినేది అన్ని బాగా వేయించేసాం కదా అని కాదు, ఉండదండి. ఉండదు. కొద్దిగా ఆయిల్ వేసుకుని చాలా, అంతే చాలండి. ఆల్రెడీ వంకాయ కదా ఆయిల్ పట్టేసి ఉంటుంది కదండి. సో మీరు వంకాయ దగ్గర ఆయిల్లో అక్కడ ఆగిపోయారు అనమాట. తర్వాత దేనికి ఆయిల్ అక్కర్లేదు మనకి. అవునండి, కొద్దిగా కొంచెం కొంచెం వేగడానికి అంతేనండి. పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, ఎండుమిర్చి. ఇప్పుడు జస్ట్ ఈ పోపులో మనం ఆ వంకాయలు పెట్టుకోవాలి. అంతేనండి. ఓహో, ఇది వేగిపోయింది. ఓకేనండి, కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఫాస్ట్గా. ఇలా నూనె లేకుండా వేయించుకుంటే కరివేపాకు కూడా చిరిపట్లాడదు, చూసారా? కొద్దిగా కొత్తిమీర వేయండి వేయండి. ఇప్పుడు ముందు స్టఫింగ్ చేసుకున్నాం కదండి వంకాయలు వేసేసుకోవడమే. ఇప్పుడు మీరే వేయించుకోవాలి, నేను వేయించను. ఓకేనండి. లేకపోతే మళ్ళీ స్టఫింగ్ అంతా మీ వల్ల బయటకు వచ్చేస్తుంది అంటారు. ఓకేనండి. ఓకేనా? కాల్తుంది, జాగ్రత్త కింద. పర్వాలేదండి. పర్వాలేదా? మంట కొడుతుంది. ఇదిగోండి. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా కూడా ఇట్లాంటివి వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు. అవునండి, కలిపితే ఏంటంటే ఆ స్టఫింగ్ మొత్తం ఇలా వచ్చేస్తుంది బయటకి. ఎందుకంటే ఆల్రెడీ పొడుగు వంకాయలు బాగా పెద్దగా కట్ చేసేసాం చివరి దాకా, అండ్ బాగా వేగాయి కాబట్టి ఈజీగా సపరేట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా అలా అలా. ఓకేనా? ఓకేనండి. చాలా. ఇప్పుడు ఆ పోపు అంతా పోపు పైన వేద్దామండి. లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. ఓకే, రెడీ అండి. స్టఫ్డ్ వంకాయ రెడీ అండి. నైస్. ఓకే, మరి స్టఫ్డ్ బైంగన్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ బైంగన్ తయారు చేసే విధానం: ముందుగా వంకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో వేరుశనగ పలుకులు, నువ్వులు, జీడిపప్పు, ఎండు కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టాలి. తర్వాత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. ఈ పేస్ట్ ని వంకాయల్లో కూరుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసి కొంచెం కలుపుకోవాలి. అంతే, స్టఫ్డ్ బైంగన్ రెడీ.